మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాట అతిశయం. అసలు కోయిలకి పాట నేర్పాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు, కిడ్నీ చేసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఏమేమో కష్టపడుతూ ఉంటారు. నోరు కడుపు తప్ప ఏం పని లేదు. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్ గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళా ఆకలేసా, మళ్ళా వేస్తుంది. హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి. డబ్బులు ఉండే కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు షుగర్ థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా తోస్తా ఉంటే ఎందుకురా బతికేది, అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు, డబ్బులు ఉన్నాయని. మీ హార్ట్ లంగ్స్ కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్ కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. 6 నెలలు పెరగాల్సిన కోడి 40 రోజులు 4 కిలోలు చేసి అవన్నీ తింటా అదంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనుకునే మైకంలో తినే దానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి. రాగి పిండి నీళ్ళలో కలిపేసేయండి, వేడి నీళ్ళు బసులుతూ ఉంటాయి. దాంట్లో లిక్విడ్ పోయింది రాగి జావ రెడీ. అది ఎంత వాల్యూమ్ తాగితే అంత ఎనర్జీ ఉంటాయి. పొద్దున్న 4 గ్లాసులు రాగి జావ తాగినాను తల్లి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టుడే. ఇది సార్ నా బ్రాండ్. కార్న్ అని హెల్దీ ఫుడ్ అని ఇస్తారు, అస్సలు మంచిది కాదు. అమెరికా నుంచి వచ్చిన ఏ ఫుడ్ అయినా జెనెటికలీ మాడిఫైడ్. సార్ మాంసాహారం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతకచ్చు అంటున్నారు కదా సార్, సాధ్యమా సార్ 100 ఏళ్ళు బ్రతకడం మీ దృష్టిలో? ఇమ్యూనిటీ లేదు వాడికి ఎప్పుడు హాస్పిటల్ తిప్పుతుంది. వాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళకే. సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? టూత్ పేస్ట్ వేసి యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ. అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి. వర్షం వస్తున్నప్పుడు మంచిగా వేడివేటి దాంతోపాటు బజ్జీలు ఇవన్నీ అనిపించదా మీకు? వర్షం వస్తే నాందాం అనిపిస్తుంది. రాయలసీమ వాళ్ళు కదా మేము. నీకు జ్వరం వచ్చింది జలుబు వచ్చింది అంటే ఇమ్యూనిటీ తగ్గి వచ్చింది, వర్షం వల్ల కాదు. చెమటం చూస్తే భయపడతారు, ఇట్లా అనుకునేస్తారు. ఎంత దరిద్రం అది. మళ్ళా నేచర్ క్యూర్కి పోయి అక్కడ 5,000 ఇచ్చి టీవీలో కూర్చొని భార్య భర్తనే చెమట గారిందా అనుకుంటాను. అదో పెద్ద కండిషన్. 8 hours నిద్రపోలేదు, ఇప్పుడు నేను 7 నిద్రపోయి రోజంతా ఏడ్చుకునే వాళ్ళు చూసిన. పక్కన లేచి అయ్యో నాకు నిద్రపడ, నువ్వు నిద్రపోతాడు లే భార్య. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధునిక యుగంలో కన్వీనియన్సెస్ బాగా పెరిగిపోయాయి. 1/2 నిమిషంలో గిర్రని తిప్పేసి దోసపిండి తయారైపోతుంది. 1 నిమిషంలో ఇక్కడ ప్రత్యక్షమై అక్కడి నుంచి తరలి ఇంకో చోటికి వెళ్ళిపోవచ్చు. అటువంటి యుగంలో వ్యాధులు పెరిగిపోయాయి, కష్టాలు పెరిగిపోయాయి, స్ట్రెస్ పెరిగిపోయింది. ఎంతకాలం బ్రతికినా కూడా మనకి ఆరోగ్యంగా హాయిగా ఉన్న శాంతికరమైన జీవితం మాత్రం లేదన్నది వాస్తవం కదా. సో ఇవాళ మనం చాలా గొప్ప అవకాశాన్ని సంపాదించుకున్నాం. ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం, సేంద్రియ ఆహారాన్ని పాత పద్ధతిలో కొత్త పద్ధతిలో సరైన సవ్యమైన పద్ధతుల ద్వారా జీవించి మనం ఎంతకాలం బ్రతికినా కూడా సంపూర్ణంగా బ్రతకడానికి ఒక అవకాశం ఉందని చాటి చెప్తున్నారు. పైగా 100 ఏళ్ల ఛాలెంజ్, 100 ఏళ్ళు బ్రతకచ్చు మనిషి అని చెప్తున్నారు. అందరికీ సుపరిచిత నేచర్ క్యూర్ ఎక్స్పర్ట్ ప్రకృతి వనం ప్రసాద్ గారు. వారితో మాట్లాడడం, వాళ్ళు చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం. సార్, పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాట అతిశయం అని అన్నారు కదా. అసలు కోయిలకి పాట నేర్పాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు. పువ్వుల్లో పళ్ళే దాగుంటే అందరికీ తెలుసు. అదే న్యాచురల్ సార్. సో ఇప్పుడు మొత్తం అన్నీ ఇటు రివర్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మీరు చెప్పండి సార్, మొదట అసలు ఇలా ప్రపంచం చూస్తే మీకు తల పట్టుకుంటే ఏమనిపిస్తుంది? నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు జనాలందరికీ సింప్లిఫై చేసి మీరు ఎక్స్పీరియన్స్ కాంటాను ఆయన రైస్ అవ తాగండి, జొన్న రొట్టె తినండి, సింపుల్గా ఉండి 1 గంట మీ పిల్లలతో ఆడుకోండి, మీ పిల్లలు లేకపోతే ఎవరి పిల్లలతోనే ఆడుకోండి, ఆ సన్ రైజ్ నుండి సన్సెట్ని చూడండి, నువ్వులను పూసుకొని ఎండలో ఉండండి. ఇవే కదా చేయాల్సిందే. అవునంతే కదా. ఇవి చేయాలంటే చాలా కష్టం అనుకుంటా. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు, కిడ్నీ చేసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఏమేమో కష్టపడుతూ ఉంటారు. నాకు అదే అర్థం కాదు. ఒక గంట సేపు కేబీఆర్ పార్క్ చుట్టూ పొద్దున్నే పొల్యూషన్ లేకముందనే పరిగెత్తేస్తే మొత్తం మీకు కావాల్సిన ఆక్సిజన్, రోజు కావాల్సిన హిప్పో క్యాంపస్ ఎన్లార్జ్ అయ్యి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఇంకో 1 వీక్ హ్యాపీ ఆరోగ్యంగా ఆనందంగా ఎనర్జెటిక్గా ఉంటారు. అది మీ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు నేను చెప్తే అది నా ఎక్స్పీరియన్స్.
నేను వారం రోజులు పరిగెత్తకపోయినా 10 రోజులు పరిగెత్తకపోయినా నేను యాక్టివ్గా ఆనందంగానే ఉంటా. అది నేను చూసుకున్నా. అది మనం లెటర్ డ్రాప్ చేస్తుంది, రోజు ఎందుకు పరిగెత్తేది, వారం తర్వాత పరిగెత్తే చాలు కదా అంటూ ఉంటుంది. అందుకని మన మైండ్తో కలిసి మనం జర్నీ చేసే చాలా ఇంపార్టెంట్. ఎంతమంది గురువులు ఏమి చెప్పినా నీతో నువ్వు ఉండమని చెప్తాడు రమణ మహర్షి. నిన్ను నువ్వు తెలుసుకో అనేది ఏమంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు కదా, అన్నీ చెప్తా ఉంది కదా అది. అట్లా నేను కొంచెం నాతో నేను జర్నీ చేసేది మొదలుపెట్టినాక అన్నీ చెప్తా ఉంది. అది ఏం తింటే ఏం జరుగుతూ ఉంది, ఎక్కువ రైస్ తింటే ఏం జరుగుతుంది, చిన్నగా అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అసిడిటీలు, అల్సర్లు, డీవీటీలు, సిరింగోమిలియాలు ఇవన్నీ పోగొట్టుకున్నా. పల్మనరీ ఎంబాలిజము ఇవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. అవునవును 90% బ్లాక్ను పల్మనరీ ఎంబాలిజము. నేను డ్రైవ్ చేసుకొని బెంగళూరు పోయినా, అది స్కానింగ్ చేసి అరే 90% బ్లాక్ ఉంది, ఎట్లా వచ్చినావరా నేను నువ్వు అనింది. వచ్చినా నేను, ఎందుకంటే నేను బాగుండేటప్పుడు బాగా హార్ట్ లంగ్స్ని పరిగెత్తించి ఉతికిన కెపాసిటీ, వాడికి పనిచేసే కెపాసిటీ ఉంది. నువ్వు దేన్నైనా కానీ పని చేపిస్తే యాక్టివ్ ఉంటాయి. వాట్ ఎవర్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ విల్ బికమ్ ఎక్స్టింక్ట్ నేచర్లో. నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు, నోరు కడుపు తప్ప ఏం పని లేదు, అందుకని కూర్చొని లావ్ అవుతాడు. అవును, ఏదో ఇప్పటికి కూడా కొంచెం నడుస్తూ ఉన్నారు కాబట్టి పెద్దోళ్ళు వాళ్ళ జీన్స్ వచ్చి మీ కాళ్ళు చేతులు సుమారుగా ఉన్నాయి ఆ మాత్రం అదే కదా. జెనెటికల్ గా వీళ్ళు పని చేసింది ఏమీ లేదు కదా. అదే వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు ఏసీలో కూర్చోపెడదామా, పని చేయకుండా ఉందామా, మా పిల్లలు ఆటో ఎక్కడెందుకు, మా ఇంటి దగ్గరికి రావాలి ఆటో అంటే, అంత 10 అడుగులు కూడా మీ అబ్బాయి ఇవ్వకూడదు అనే లెవెల్లో తెచ్చిపెట్టి వీళ్ళకి మొత్తము ఆరోగ్యం దెబ్బతినేసి ఒబెసిటీ రకరకాల సమస్యలు వచ్చి మళ్ళీ పోయి 1 కిలో తగ్గించడానికి 50,000 ప్యాకేజీలు పోతా ఉంటారు. చెప్పేది ఏం చెప్తారు, మొదటి నుంచి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నదే, ఇంకా అది దానికి చాలా అందంగా దానికి బ్రోషర్ వేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్లా పెడతారు. సింపుల్గా చెప్పేది ఏమన్నా అర్థం కావడంలా, ఏదైనా కాంప్లికేట్ చేసి చెప్పాలా. 14 రకాల కషాయాలు, ఇది కూడా నేచర్ క్యూర్ చేసేవాళ్ళు, ఆయుర్వేదం చేసేవాళ్ళు కూడా నార్మల్గా నువ్వు సొంటి కషాయం దాగరపోతే మీ అవ్వ చెప్తాది అజ్జేవు, నువ్వు 14 రకాల కషాయాలు 1.5 గంట కరెక్ట్గా టైం పెట్టుకొని ఉడికిచ్చి దాన్ని ఎంత చేసి ఎవడు చేసేది అట్లా, ఏదో మందులు వాడతావు అంతే కదా. నువ్వు అన్నీ నేను రోజు పసుపు తాగుతాను సార్, కషాయం తాగుతాను సార్ అని రోజంతా పొద్దున్న నుంచి బజ్జీలు, గోబీ మంచూరియలు, చికెన్ పకోడాలు, హలీములు తినేసి సాయంత్రం వచ్చి అంత కషాయం తాగితే ఏమొస్తుంది. లైఫ్ స్టైల్ బాగుంటే అవసరంలే, కషాయాలు కూడా అవసరంలే. ఈ లైఫ్ స్టైల్ బాగాలేకపోతే కషాయాలు పనిచేయవు. వెరీ సింపుల్ లైఫ్, అంత సింపుల్గా ఉంది. సార్ స్ట్రైట్గా అడుగుతాను, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఇప్పటికే 25 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు అలా బతికేశారు. ఇవాళ నుంచి నేను చేంజ్ అవుతాను ప్రసాద్ గారు అని వాళ్ళకి మీకు ప్రామిస్ చేసుకుని వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలంటారు? ఫస్ట్ మీకు రిజల్ట్స్ ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేస్తానని ఉండాలి. 25-30 ఏళ్ళకే నువ్వు 100 కిలోల బరువు ఉన్నావు అనుకో, నువ్వు 20 కిలోల బరువు తగ్గాలంటే 3 months పడుతుంది ఈ ఫుడ్ తినాలంటే. ఆ సామెతలు ఏముండాయో, ఒకసారి తింటే యోగి అనేది న్యూట్రిషియస్ ఫుడ్. ఒకసారి కూర్చొని ఓపిగ్గా కింద కూర్చొని పెను మీద నుంచి ప్లేట్లేకి రాగి ముద్దనో, జొన్న రొట్టెలో, సజ్జ రొట్టెలో వేడిగా అట్ట పెట్టుకొని అన్ని గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, పెసులు, అలసందలు ప్రోటీన్ కోసం. నేను వెజిటేరియన్ కదా, అందుకని ఎక్కువ వెజిటేరియన్ గురించి మాట్లాడుతూ ఉంటాను. అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, 2 మామిడి పళ్ళు, అన్ని పల్లీలు, అంత బెల్లం ముక్క, ఇన్నెట్ట తినేది అంటారు. అన్ని తినాలా, ఇల్లు వదిలిపెట్టి పోయేటప్పుడే అట్ట పూర్తిగా తినేసి పోయి మళ్ళీ పని మీద ఉండాలి. ఆ డబడబా కుక్కర్ 2 నూడిల్స్, 1 ఇడ్లీ, 6 ఇడ్లీ తినేసి మళ్ళీ ఎప్పుడు ఏం పెడతారా అని సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్ వస్తే చూస్తారు, ఏమైనా తిండామా, ఎప్పుడు తిండి మీదనేనా. అంతే, నిజమే. ఎంత అన్యాయం ఇది. అంటే మనకి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇంట్లో పెళ్ళైనా, ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి. అదే చెప్తా ఉండే, న్యూట్రిషియస్ ఫుడ్ సఫిషియెంట్గా ఫుడ్ పెడితే అది చిన్నగా డైజెస్ట్ అవుతూ ఉంటే మీకు సఫిషియెంట్ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటే మళ్ళీ ఆకలి కాదు. ద బ్యూటీ ఈజ్ యూ షుడ్ ఈట్ సఫిషియెంట్ ఫుడ్, రైట్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. దెన్ ద సాటిస్ఫాక్షన్ గోస్ టు యువర్ బ్రెయిన్. ఓ థ్యాంక్స్ అమ్మా అని చెప్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నీ బ్రెయిన్ ఆటోఫాజీ మోడ్లోకి పోయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు లోపల రిపేర్ మెకానిజం పోతాయి. ఎక్కడెక్కడ జబ్బులు వచ్చాయి, ఏంటి, ఏమి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇంకోటి ఆ ఫుడ్లో ఉండే కలర్సా, దాన్ని ఎట్ట బ్రేక్ డౌన్ చేసి ఎక్కడ పంపించాలా అది చేసుకుంటూ ఉంటుంది. సో ఆ డిసీజ్ కోసము రివర్సల్ చేసుకునే దానికి, జీవన ప్రక్రియను కరెక్ట్గా చేసేదానికి పని చేసుకుంటా, ఫుడ్ మీద మళ్ళీ పని లేదానికి. అంతే. ఎప్పుడైతే మీరు సరైన ఫుడ్ తింటారో మళ్ళీ గంటకు మళ్ళీ అడుగుతుంది, రే ఏం పెట్టినావురా పొద్దున్నే, చెత్తనాయాలా, ఇంకేమైనా బెటరా అంటుంది. మళ్ళీ ఇంకా చెత్తేస్తుంది, వేస్తానే ఉంటుంది. అట్లా వేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్తే సడన్గా
వచ్చింది అనుకుంటాం, థైరాయిడ్ పోయింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. కానీ దిట్స్ ఎ మల్టిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ 20 years ఆఫ్ అబ్యూజింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ బోత్. ఏం తప్పులు చేశారు గతంలో అంటే ఈ మార్పు రావడానికి మీలో? తప్పులని కాదు కానీ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా, ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు. అంతకుముందర 2009లో, అంతకుముందర నాకు కూడా అసిడిటీ, అల్సరు, జలసిల్లు. అదే ఎందుకు లేదని, ఎందుకు వచ్చింది? రైసే, రైసు, కేకులు, ఐస్ క్రీములు, సేమ్ అన్ని అందరు చేస్తే తప్పులే. అంటే మేము మా ఏజ్లో కొన్ని తప్పులే చేసాం. మాకు కమరకట్లు స్వీట్లో ఉంటే బెల్లమో ఏదో చక్కెర ఉండేది. ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట్లో పెట్టుకుంటే టప్పని బేలిపోయేటివి. ఏంటేంటివో సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఏంటివో అవి స్ట్రింగ్ అంట, దాని పేరు ఏందో ఒకటి, అంటే కాటేస్తుంది నేను వాడి చెప్తాను. అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి. అసలు ఊహించలేము. మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా, అందుకని నడిచింది కథ. అయినా మాకు అసిడిటీలు, అల్సర్లు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అది నేను ముఖ్యంగా ఏమంటే రైసు తినే వచ్చింది నాకు కూడా. అది ఎక్కువ అంతే కదా. ఎందుకంటే ఏం జరుగుతుంది, వెరీ సింపుల్ అండి, సైన్స్ ఇది. ఇప్పుడు రైస్ వేసినారు, ఫైబర్ లేదు, అరిగిపోయి ఏమవుతుంది, మీకు బాడీలో 5 to 6 grams ఆఫ్ బ్లడ్ ఉంటుంది. మీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే. ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే. అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్, ఎక్కువ డబ్బులు సంపాదించినోడు ఎత్తి పెడతాడు కదా, ఎఫ్డీలు వేస్తాడు. ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు దువ్వేసి లోపల పెడతాడు, ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు. అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజన్గా మార్చి కండరాల్లో, మజిల్స్లో ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది. అది ఎత్తిపెట్టే లోపల మళ్ళీ నువ్వు ఇంకో 2 ఐస్ క్రీములు తింటివి, 2 స్వీట్లు తింటివి, 2 కూల్ డ్రింకులు తాగి, 2 కాఫీలు తాగుతావి. దాన్ని ఏం చేస్తుంది, ఇంక అవసరం లేదు వీడికి అని దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది. మార్చి లివర్లో అన్నీ ఎత్తిపెట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లు కావడము, ఒబీస్ కావడము, ఇవన్నీ అయితే వస్తారు. అట్లా 10 ఏళ్ళు అబ్యూజ్ చేసి దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న ఏయల్లా ఫైర్ అయిపోవాలా. మీరు పేపర్ తీసుకొని పొయ్యిలో వేసినారు, ఎంతసేపు కాలుతుంది, మంట పోయా, మళ్ళీ పేపర్ వేయాల్సిందే. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళీ ఆకలేసా. ఎందుకు బ్రెయిన్ ఖాళీ అయిందిరా ప్లీజ్ అంటే మళ్ళీ నువ్వు పేపర్ వేస్తేవి. అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి. వెరీ సింపుల్. ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు. ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది అని. ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా. అవునవును. మనకి అవర్ ఫుడ్ ఈజ్ సెక్యూర్డ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి 6 గంటలకు క్లోజ్ చేసి 8 గంటలకు పడుకుంటే ఎవరికైనా 3 గంటలకు నిద్ర వస్తుంది. ముసలివాళ్ళకైతే 2కే మెలకు వస్తుంది, 1 గంటకే మెలకు వస్తుంది. వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా, ఇట్లా దొరికి 3కి లేసి ఆవులు గడ్డికి వేయడం, ఏదో పనులు అంతా ఉండి సఫిషియెంట్ టైం ఉండేది వంట వండేదానికి, అన్నిటికీ ఉండేది, ఎవరికి స్ట్రెస్ ఉండేదిలే. ఇప్పుడు విపరీతంగా 6 సార్లు 7 సార్లు తింటాడు. 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయరా అన్నారు. ఆ మధ్య వచ్చింది సార్ అది, ఆ ఫ్యాడ్. అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో, eat 5 meals a day అని. దరిద్రం అది. దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు. నేను 5 మీల్లు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ, నీకు 3+ ఎరోషన్స్, ఎండోస్కోపీ చేసినాను నాకు. 3+ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు. అందుకని నాకేమీ యాసిడ్ మంట తినాలా పెట్టుకుంటాం, ఫుడ్ తినలేను, ఏడ్చుకున్న రోజులు ఉండే, తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట, నిద్ర పట్టదు, బిస్కెట్లు తిని నీళ్లు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది. అట్ట బాధలు పడి ర్యాంటిడీన్, సిమెట్రిడీన్, ఓమేజులు, జలసిల్లు అని ఏం పోలే. రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తే ఊరే ఆయన అని పొద్దునే లేస్తానే పళ్ళు తోముకుపోయినా 1 లీటర్ రాగి జావ తాగేసేది. మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ అంటారు బాడీ, మ్యూకస్ మెంబ్రేన్. అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఆపుతూ ఉంటుంది. అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు. అది రీబిల్డ్ అయిపోయింది నాకు. ఇప్పుడు నీ ఏకాదశి అంటే, నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దోళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు. టైం టెస్టెడ్ కదా, డబ్బుల కోసం చేయలేదు కదా వాళ్ళు. ఇప్పుడు ఉన్నట్లు కూల్ డ్రింకులన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింకులు అమ్మేసేది, లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా అప్పుడు. సో దాన్నే ట్రస్ట్ ఇట్. అందుకని ఏకాదశికి ఉపవాసం ఇప్పుడు 36 hours ఉంటా. ఈరోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్, రేపు ఏకాదశి 0 ఫుడ్, ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ 36 hours. కొన్నిసార్లు అట్లీస్ట్ 3-4 times నెక్స్ట్ రోజు కూడా నిలిపేసిన, అంటే 36 + 24 60 hours కూడా నో ఫుడ్. మరి ఎట్లా? మరి డాక్టర్లు ఏం చెప్పినాడు, నువ్వు అసలు ఖాళీ పెట్టకూడదు, పొట్ట చెప్పారు రివర్స్ అయిపోయింది కదా అది.
మరి ఏ బుక్లో లేదే. ఈ రోజు బుక్లో రాయండి, ఈ చూసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్లు ఉంటే బుక్లో రాయండి. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినారు రాగి జాబ్ దగ్గర పోయిన వాళ్ళు. సో అయితే అసిడిటీకి మెయిన్ కారణం అన్నము ఎంత తొందరగా అరిగిపోయేటి ఏదైనా, చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా అరిగిపోయేటి ఏవైనా అసిడిటీకి కారణం అంటారు. Acidic. అయితే మన కారాలు, స్పైసెస్, మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడిటీ కారణం అంటారు. నిజమా అది? ఏది తొందరగా అరిగిపోయి ఆకలేస్తుంది అది డేంజర్ అండి. అంతే. అది మీరు జొన్న రొట్టెలు 3 తింటే మీకు ఆకలి కాదు, రాగి ముద్ద తింటే ఆకలి కాదు, ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగల్ చేసుకుంటే ఆకలి కాదు. వెరీ సింపుల్. సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద. నేను పొద్దున్న తిన్నానండి, మీ మీద ప్రామిస్, పొద్దున్న తిన్నా, ఇంతవరకు ఏమి లే. 4వది ఉత్త వాటర్ తాగిన, టీ సార్ గ్రీన్ టీ ఏమి లేదు, 0. ఎట్లుంది ఎనర్జీ? మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా నాయన. ఎందుకురా? ఆరోగ్యం కోసం, హెల్త్ కోసము, హ్యాపీనెస్ కోసము సిగరెట్ తాగుతారు, టీ తాగుతారు. టీ తాగిపోతే నాకు బుర్ర పని చేయలేదంటారు, సిగరెట్ తాగిపోతే నేను బాత్రూమ్ పోలేనంటారు. ఇది చేసుకో. అరే పొద్దున్న లేచినప్పటి నుంచి బబ్లింగ్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది. ఎందుకంటే ఫుడ్ గ్యారంటీ, ఎవరు వచ్చి మీద పడతారని భయం ఏమి లేదు. ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం కదా పాప. వాటికి జింకకేమో పులి వచ్చి చంపేస్తుంది, పులికి అసలు జింక దొరుకుతుందని భయం దానికి. ఎందుకంటే 92 సార్లు జింక దొరకదు. దానికి ప్రాణ సంకటము, దీని ఫుడ్. సో ప్రాణ సంకటం ఈజ్ మోర్ రెలవెంట్. కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ. ఇది కూడా నేను చస్తాను అనుకొని నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది. ఇది మనలాగా 1 గంట అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది, బిర్యానీ కలర్ వచ్చింది, అది చూస్తే జింక దొరకదు. అంత సీరియస్గా పెరిగింది. సో అంత ఫుడ్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడే తినేది జంతువులని. మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని 9 గంటలకు పోవాలా, 8 గంటలకు స్టార్ట్ చేసి రే టైం ఉంది రాని పిల్లోళ్ళందరూ కూర్చోపెట్టి అది వేసుకొని, అమ్మ ఇది బాగాలేదా, ఈ చట్నీ వేసుకొని వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా కింద కూర్చొని అందరూ చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తా అట్లా పోవాలా. అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇంట్లో, ఆటో వచ్చేసావు కొట్టి నోట దూరంగా తినరా నాయాలు, ఇట్లే ఇప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్లు పోసి కుక్కుతా ఉంటారు. అట్లా మమ్మీ 2 minutes అంటూ అది 2 minute నూడిల్స్ 2 minutes అదే ఈమెకు హ్యాపీ అనమాట. ఉడకబెట్టేసి మళ్ళీ టీవీలు చూసుకుంటాం. ఎంత దరిద్రం అండి బాగా. అసలు ఎవరికి ఓపిక లేదు. ఆశ్చర్యం అదే. ఇప్పుడు మేమేదో 45 ఏళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, దేశీ ఆవులు, బటర్ మిల్క్, మన పెరుగు, మన ఫుడ్, మన చెరుకు, మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. అందుకని ఇంత ఎనర్జీ ఉంది మాకు. 2 things అండి. ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలా, లేదు బతకాల, లేదంటే చచ్చిపోవాలి. 2 ఉంటాయి ఆప్షన్స్. బతకాలి లేకపోతే చచ్చిపోయారు. పెద్దోళ్ళందరూ అట్లే ఉండి ఇట్లా ఉంగిపోయింటుంది ముసలామె. అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు, పల్లీలు వేసుకుంటుంది, ఒలుస్తూ ఉంటుంది, ఏదో దారాలు కడతాడు, జుట్టు పెడతాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చిపెట్టారు, లేదో దగ్గు వస్తూ చచ్చిపెట్టారు. ఇప్పుడు పండిపోయినారు, 90 ఏళ్ళు వచ్చినాయి. పండిపోయిన ఆకు గాలి వస్తే ఆ రోజే రాలుతుంది, లేకపోతే రేపు రాలిపోతుంది. అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు. మనం ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు, షుగర్లు, థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఎవడు తోస్తా ఉంటే ఎందుకులా బతికేది అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు? డబ్బులు ఉన్నాయని. మీ చేతుల్లో ఉంది కదా, యాక్సిడెంట్ కాకుండా తోలేది, ఆరోగ్యంగా ఉండేది. కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దున్నే పరిగెత్తండి, ముందులాగా పనులు లేవు. పొద్దున్న 1 గంట సేపు కేబీఆర్ చుట్టూ పరిగెత్తాలి కదా, పెద్ద అదృష్టం కదా మీకు. ఆ చుట్టుపక్కల డబ్బులు కూడా ఎక్కడ చుట్టూ పరిగెత్తే మీ హార్ట్ లంగ్స్కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. వారానికి ఒక్కరోజైనా నువ్వులు పోసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ D3 రాదు. మామూలుగా పనిచేసే అందరూ ఏసీల్లో ఉన్నారు. మీ B12 రావాలంటే అంబలి, ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోవేవ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్ నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం, దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది. పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తుంది. అట్లా మన బాడీలో 350 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది. అవును. ఒరే మీరు బ్యాక్టీరియా, జీరో బ్యాక్టీరియా తోచి వస్తూ ఉంటారు అందరూ, సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ. అన్నం తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి. అంతేగాని బ్యాక్టీరియా కోసం చేసి తోమి వేసి నోట్లో లిస్ట్రిన్ డెటాల్ గిటాల్ ఎన్ని వాడు చంపేస్తారు స్వామి. అవి ఏంటి, నువ్వు బతికితే మేము బతకాల కదా అని పాపం అవి మనములు బతికించేదానికి అవి లోపల పని చేస్తా ఉన్నాయి. మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు. ఏందిరా ఇది సైన్సా? అందులో గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి కదా సార్. కానీ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ అవి గుడ్ బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము. గుడ్ బ్యాడ్ ఏం వాటికేం తెలుసు పాపము.
ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లో కాకస్ వీటిని ఆడబెట్టి మూలకు పడి ఉండరా గమ్మునుండు అని చెప్పి ఇది చెక్ చేస్తా ఆడ పెట్టి ఉంటుంది అంతే. దాన్ని ఎలిమినేట్ చేయాలని నువ్వు నానా కష్టాలు పడి యాంటీబయాటిక్లు వేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది, వదిలేదాన్ని నువ్వు రోజు రెస్ట్ తీసుకో. ఆకలి కాదు, అన్నం తినొద్దు, అది కూడా నేచరే చెప్పింది. నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటా ప్లీజ్ ఈరోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా? చెత్తనా ఎలా, ఎంత దరిద్రం అదే. అదే హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. సూప్ కాదు బిర్యానీ, వాళ్ళ అమ్మే చెప్తా జ్వరం తగ్గింది ఇప్పుడు తిన్నా ఆయన ఐస్ క్రీమ్ తిని నీకు ఇష్టమైంది తిను అని. ఎంత బ్యూటిఫుల్ అంటే నేచరు. ఆ కుక్కకి జ్వరం వస్తే మటన్ పెట్టినా తిందు, అడవి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటూ తిని అబ్బాని వామిటింగ్ చేసుకుంటుంది. మరి నువ్వేంది జ్వరం వచ్చిందిరా నేను ఫైట్ చేసి వదిలేరా ఒక్కరోజు అంటే మళ్ళా ఫుడ్ పెట్టి అబ్యూజ్ చేస్తావా? మళ్ళా హాస్పిటల్లో చేరి సెలైన్ పెట్టించుకొని యాంటీబయాటిక్లు వేసుకొని మొత్తం అన్ని నగలన్నీ వేసుకునేట్లన్నీ సెలైన్లు పెట్టించుకొని హాయిగా ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటావు. అంత దరిద్రమే. ఒక ఏజ్ వరకు హెల్త్ టక్కన రెడీ అవుతుందండి. చిన్నపిల్లలు ఏమి చేయకపోయినా రెడీ అయిపోతారు. పెద్దోళ్ళు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఫీవర్ వచ్చింది ఒకరోజు రెస్ట్, ఎక్కువ ఫీవర్ వచ్చింది పొట్టను బాగా తడిపెట్టబెట్టి దుడిసి ఆడ తడిగుడ్డేస్తే 2 డిగ్రీలు తగ్గుతుంది. 100-101 ఉంటే ఎక్కువ అయితే మళ్ళీ ఫిట్స్ రావచ్చు, అది డేంజర్. అది చూసుకుంటా మదర్లు ట్రై చేసి వాళ్ళకి జావో గేవో సింపుల్గా ఫ్రూట్స్ గిట్సో పెడితే 2 రోజులు 3 రోజులకి యాంటీబాడీస్ తయారైంది. బాడీ తయారు చేస్తుంది కదా యాంటీబాడీస్ని. ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చినారు, దొంగలు వచ్చినారు, మీరు పోలీసులు వచ్చేవారు కాసుకుంటారా, మీరే ఫైట్ చేస్తారా? పోలీసులు ఫోన్ చేసి ఇప్పుడు నైనా పోలీసులు పిలిచినాను ఆగు అంటే ఆగుతారా వాళ్ళు? వాడు వచ్చిన దొంగ చేతులతో ఫైట్ చేస్తే చేతులతో, లేదా కత్తి ఎత్తుకొస్తే కత్తితో, లేదా ఇంకో గన్ ఎత్తుకొస్తే గన్నుతో. అంటే ఏ రకంగా ఫైట్ చేయాలనే మెకానిజం ఇంత బ్యూటిఫుల్గా ఈ బాడీకి నేచర్ 2.5 మిలియన్ ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి వచ్చింది ఎవల్యూషన్. అవును అవును, దానికి స్కోప్ ఇవ్వాలి కదా. అవును, ఒకరోజు 2 రోజులు గమ్మును పడుకోండి ఇంట్లో తినకుండా. అప్పుడు పడుకుంటే ఏ రకమైన దొంగలు వచ్చినారు వాళ్ళకి ఏ రకమైన యాంటీబాడీస్ని తయారు చేయాలని తీసుకుంటుంది పాపం. అది దానికి స్కోప్ ఇవ్వాలా? మీరు యాంటీబయాటిక్ వేస్తే అంతే కదా, అన్నీ తెచ్చు కదా, మంచి చెడ్డ అన్నీ వా. సో ఏది ఫైట్ చేసేది? ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు కొంతమంది యూట్యూబ్లో డోక్టరు. ఏ సెల్ అయితే క్యాన్సర్కు నువ్వు ఫైట్ చేస్తుందో ఈ కెమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ సెల్ చచ్చిపోతాయంట. రిపీటెడ్ కెమోథెరపీ రేడియేషన్ ఇస్తే. సో నీకు బాడీలో క్యాన్సర్ వస్తే ఫైట్ చేసే మెకానిజమే ఉండదు అని. అది తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అంటే అదే చెప్తా ఉండేది, క్యాన్సర్ వచ్చినాక ఆ బాధపడే బదులు మీరు యాంటీబయాటిక్స్ వేసుకోకనే ఉంటే, అనవసరంగా కెమికల్స్ వాడకుండా ఉంటే, అనవసరంగా పొల్యూషన్ పోకుండానే ఉంటే, ఏది క్యాన్సర్ వస్తుందో ఆ సెల్స్ని ఈ ఆల్రెడీ మీకు స్ట్రాంగ్గా ఉండే టీ సెల్స్ ఇవన్నీ అవి క్లియర్ చేసుకుంటా వచ్చేదాన్ని ఆటోఫాజీ అంటారు అని మీరు కూడా చేసింటారు ఇంటర్వ్యూ. ఆటోఫాజీ యషినోరి వసుమని నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. అంటే ఉపవాసం ఉండండి రా మీకు క్లియర్ అయితే పెద్దవాళ్ళు చెప్పినారు. మనం ఓకే అది తినలా, ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా సైంటిస్ట్కి, ఇప్పుడు ఉండండి ఉపవాసము. అప్పుడు కూడా మీరు రైస్ మాత్రం పట్టకుండా ఐస్ క్రీములు ఫ్రూట్స్ సాలడ్ ఉప్మాలు అన్నీ తినేస్తే అట్లా ఉపవాసం అంటే దేవుని కూడా మోసం చేస్తారా? ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తింటారు ఆ రోజు చాలా వరకు. అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కదా, ముందైతే ఉత్తరం అన్నమే, ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అవును. సో ఇవన్నీ డ్యామేజ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుందండి. వెరీ సింపుల్. సో లంకణం పరమౌషధం అనేది మేము నమ్ముతాం. సూపర్. నేను ఉండా కదా, నేను పెద్ద అసిడిటీ పెట్టి నేనే ఉండా కదా, ఎప్పుడెప్పుడు వస్తుందని లాస్ట్ 3-4 days బ్యాక్ కూడా ఉన్నాను హ్యాపీగా. ఏమి ఇట్లే ఉండింది ఎనర్జీ. మరి నాకు డాక్టర్లు ఏం చెప్పినారు, నువ్వు తినాలా, నీ అసిడిటీ నువ్వు అసలు తింటానే ఉండాలా, తినలేదే మరి. సో ఏ మ్యాజిక్ జరిగింది కదా, నా ఎక్స్పీరియన్స్ అదే అబ్బా. మీరు ఉపవాసం ఉండేదాని ముందర మీ బాడీని రెడీ చేసుకోవాలా. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు తింటా ఉండే గీడిల్స్తో ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి కింద పడతారు. ఎందుకంటే మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, నా హిమోగ్లోబిన్ 15.8, నేను 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, నా విటమిన్ D 69 ఉంది, నా B12 సూపర్గా ఉంది, నేను ఓపోడు తింటే కూడా బాగుండే ఎక్స్పీరియన్స్ అయినా నేను, నాకేం కాదని తెలుసు. ఇప్పుడు ఈ రోజు నుంచి 2 రోజులు తినకూడదు అంటే కూడా నేను ఉండిపోగలను. మరి ఎంత మా మేనకోడ అందరూ డాక్టర్ కదా, మా ఉపవాసం అదిటి అన్నారు. మరి నా ఎక్స్పీరియన్స్ మరి ఏంటి, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కదా అందరూ. అంతే కదా, మీరు ప్రూవను ఆ ఉపవాసంతో రన్నింగ్ చేసిన రోజులు ఉన్నాయి. 2వ రోజు కొంచెం వీక్గా ఉంటుంది, 3వ రోజుకి ఇంకొంచెం వీక్గా ఇట్లా మాట్లాడకుండా ఇట్లా ఉండేది. నాకు యాక్టివ్ ఇట్లా ఉండాలండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు సార్ ఎలక్ట్రోలైట్స్ కొంచెం పడ్డాక మనకి ఒకలాగా నిద్ర వస్తున్నట్టు మకతగా ఉంటుందా? దానివల్ల అంటారా? ఎలక్ట్రోలైట్స్ అని కాదు, ఫస్ట్ మనకు గ్లూకోజ్ ఆ కిక్ అనేది అలవాటు అయిపోయింది. అంటే గంటకు కాఫీలో టీలో ఐస్ క్రీమ్లోకి ఇట్లా వేసి రైస్ ఏమి లేకపోయినా ఇంత రైస్ కదా, పప్పు రసము సాంబారు వేసి ఇంత రైస్ కుక్తా, ఎంత గ్లూకోజ్ అది, ఇంత రైస్ అంటే ఇంత షుగర్ అని. ఆ గ్లూకోజ్ కిక్ లేనప్పుడు అది జరుగుతుంది. ఓహో, అలా నిద్రగా అలా
మత్తుగా ఉండడము. అదే రివర్స్ కూడా అవుతుంది, ఎక్కువ రైస్ తింటే కూడా మత్తు అవుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ వస్తే కూడా దాన్ని ఏం చేయాలి, ఆగరా స్వామి నువ్వు నోరు మూసుకొని కూర్చోరా, దాన్ని అంతా కన్వర్ట్ చేస్తానని అప్పుడు కూడా మత్తు వస్తుంది. అందుకని అన్నం తిన్నాక నిద్ర వస్తుంది అందరికి. 100% రైస్ తింటే వస్తుంది. అదే మీరు జొన్న రొట్టె తింటే రాదు కదా, ఎక్స్పీరియన్స్ గా అండి. అవును సార్, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా షూట్ అయిపోతుంది. అవును, రైస్ తింటే ఎక్కువ అయిపోతుంది. సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? ఇది ఇప్పుడు అదొకటి ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా టూత్ పేస్ట్ మీద నేను బాగా ఎక్స్పెరిమెంట్ లేదు. నేను జనాలు చెప్పాలని ఏది చేయనండి. అదే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నారు. నేను ఆనందం ఉండేదానికి చేస్తా. అంటే ఇప్పుడు కూడా మీరు పిలుస్తా ఉంటారు కాబట్టి వస్తా. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఎక్కడ నేనేం ఏ కాలేజీ పోయినా డబ్బులు తీసుకోను. ఆ 1000 మంది పిల్లలకి నేను ఈ ఫుడ్ గురించి, హెల్త్ గురించి, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఆ హ్యాపీనెస్ గురించి, ఆ సింప్లిసిటీ ఇన్ లివింగ్ అడుగు చెప్పేది పెద్ద ఆపర్చునిటీ కదా మళ్ళీ. సో నేను వీటి మీద స్టడీ చేసిన. ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా యూట్యూబ్లో ఈ టూత్ పేస్ట్ వల్ల పిల్లలకి ADD వస్తూ ఉంది, పిల్లలకి ఈ ఓవర్ యాక్టివ్ అయిపోతా ఉంటారు పిల్లలు, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వస్తుంది అని చెప్పి రీసెంట్గా చెప్పాను. నేను నిన్న అది నాకు అది తెలియదు, కానీ దాంట్లో 8 రకాల కెమికల్స్ ఉంటాయి. నీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఫస్ట్ పోలీసులు నీ నోట్లో ఎంటర్ కాకుండా అది ఫైట్ చేస్తాయి, అది ఆపుతాయని దాన్ని నమ్మినా నేను. అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవుతుంది. సో ఫస్ట్ సైనికులు నోట్లో. కాబట్టి మనము ఈ టూత్ పేస్ట్లు వేసి వాటిని యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ. వాడు ఏందో అరే మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఉందా, వాళ్ళు బంధువులు రా మాకు ఉంటే వాటి చంపితే నువ్వు కనిపెట్టి నీకు 0 బ్యాక్టీరియా చెప్తావా? ఏందిరా మేమే పిచ్చివాళ్ళ, ఏం చెప్తారు వీళ్ళు? సరే, అందుకని నేను టూత్ పేస్ట్ నిలిపేసి నేను ఫస్ట్ ఫౌండేషన్ గమ్స్. ఇప్పుడు ఎక్సర్సైజు మనం కాళ్ళకి నడుస్తాము చేస్తాము, గమ్స్కి ఎట్లా మసాజ్. సో మసాజ్ చేసేది మొదలుపెట్టిన 7-8 ఏళ్ల ముందర. గమ్మును రుద్దుతా అంతే 2 నిమిషాలు, 1 నిమిషం. ఏమీ లేదు, ఉప్పు కూడా లేదా? ఏమి లేదండి, జస్ట్ మనకు సలైవా ఉంటుంది కాబట్టి స్కిడ్ అయిపోతుంది. కాబట్టి ఏలేసి రుద్దుతా, మసాజ్ అదే. నా గమ్ సూపర్గా ఉంటాయి. మళ్ళీ ఏదో పళ్ళపొడి తీసుకున్నా, టూత్పేస్ట్ ఆపేసి ఏదో బ్రాండ్, ఏది లేకపోతే కొబ్బరి చిప్పలు కాల్చి కొన్ని లవంగాలు వేసి అది ఉప్పు వేసి అదే పళ్ళపొడి, కొంచెం మౌత్ ఫ్రెషనర్, లవంగాలు వేస్తే పుదీనా వేసినాం అనుకో ఇంకా మింట్ అని ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అనేది ఎందుకంటే మా పుట్టి అంటే అమ్మాయిలు అందరూ బరుగుతూ వస్తారు అడ్వర్టైజ్మెంట్. అని ఏమి హారానైనా నీకు కంపు కొడతా ఉంటావు. అని నువ్వు తినే ఫుడ్, నువ్వు చేసే యాక్టివిటీ, నీ ఆలోచనలు అన్నీ కంపే. నీకు ఆ జాయి నేచర్తో కనెక్షనే లేదు. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ నేను చెప్పేది పిల్లలకు బిడ్డ చెప్తారే, ఎప్పుడు చూస్తారా మీరు టీవీ? సార్ సాయంత్రం ఇంటికి పోతారు చూస్తాం సార్, పీక్ అవర్ అంటారు దాన్ని. 1 నిమిషానికి 1 సెకండ్కి ఎంతో డబ్బులు ఇవ్వాలా. చెత్తనంతా అప్పుడు వేస్తారా, మీరు అవన్నీ నోట్ చేసుకోవాలా ఏమేమి ఉన్నాయో. ఈ ఆ సోపు, ఇది ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళకి తాగిన వాళ్ళకి డబ్బులు వాళ్ళకు వస్తుంది, వాళ్ళకు ఉల్లాసం ఉంటుంది, మన ఊపిరి పోతుంది కదా. వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ నింపిన ఏరేటెడ్ డ్రింక్స్ మనకు ఉల్లాసం ఎట్లా ఇస్తుంది? అవి మాత్రం వాడకూడదురా అని చెప్తా. ఇప్పుడు జూబ్లీస్లో ఇన్ని అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, ఎవడన్నా రాగి ముద్ద తినండి అని అడ్వర్టైజ్మెంట్ చేశాడా? ఒక్కడు కూడా చేయడు. జొన్న రొట్టె మంచిది, మరి వాళ్ళందరూ జొన్న రొట్టె తింటా, వాళ్ళు మీరు పిజ్జాలు తినండి, బర్గర్ తినండి, కూల్ డ్రింక్ తాగండి చెప్తే ఎట్లా? నిజానికి సార్ ఇప్పుడు ప్యాకెట్లలో వస్తున్నాయండి జొన్న రొట్టెలు తాలూకు మిక్సులు, ఇవన్నీ కూడా, అంటే జొన్న దోశలు, ఇవన్నీ కూడా. అవి పర్లేదు అంటారా? కొంచెం బెటర్ అంటే ఆటం బాంబ్ కంటే నార్మల్ బాంబ్ బెటర్ కదా అంతవరకు. కానీ సహజ సిద్ధంగా ఉన్నది ఏది నథింగ్ అండి. మీరు ఒక ఫామ్ ఆఫ్ జొన్నల్ని పిండి చేసినారంటేనే ఒక డ్యామేజ్, అర్థమైనా? సో పిండి చేసింది కూడా వీలైనంత వరకు తొందరగా వాడేయాలి. అందుకని పొద్దున్న లేస్తాను పని ఏంటి, విలేజెస్లో ముందు ఆవులు గడ్డి వేసేవాళ్ళు, గడ్డి పెట్టేవాళ్ళు దంచేవాళ్ళు అప్పటికప్పుడే ఫ్రెష్గా, ఇసిరేవాళ్ళు అప్పటికప్పుడే ఫుడ్. అది అద్భుతం. సో పిండి చేసినామంటే వీలైనంత వరకు తొందరగా వాడాలి, లేదా ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టుకోవాలి కొన్ని రోజులు, ఫ్రిడ్జ్ దానికి వాడాలి. అందుకని పిండి చేసి దాన్ని 2 నెలలు పెట్టేది డేంజరే. దాన్ని దోశ చేసి రొట్టె చేసి ప్యాకెట్లు వేసేది డేంజరే, మంచిదేం కాదు. అంతే. కాబట్టి అది ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. అంతే కదా. మీరు ఎక్స్పీరియన్స్ కాండి. అది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ బ్యూటిఫుల్ గా మదర్ అర్త్ నేచర్ ని హగ్ చేసుకొని నిన్ను బిడ్డగా నిన్ను స్వీకరిస్తుంది తల్లి. అప్పుడేమి నువ్వు బయట తల్లి దగ్గర నుంచి దూరం పోయినా, ఏమన్నా బయట చెత్త తిన్నా, చెత్త అంటే రైసు గీసు, ఇప్పుడు విజయవాడ పోతా, రెడ్ రైస్, వైట్ రైస్, బ్రౌన్ రైస్ అండి. లేదు, రెడ్ రైసు, ఆర్గానిక్ రైసు, బ్లాక్ రైసు, ట్రైబల్ పండించిన రైసు, ఊరికటి వెదజల్లేస్తే 6 బస్తాలు పడ్డే రైసు సూపర్. అవి తినే షుగర్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు.
దాంట్లో న్యూట్రిషన్ ఉంది, ఆ సాయిల్ న్యూట్రిషన్ ఉంది, అది ఫ్లో అవుతుంది. ఇక్కడ 40 బస్తాలు 50 బస్తాలు 60 బస్తాలు యూరియా డిఏపి లేసి ఇన్ని మందులు కొట్టి పండించిండేది చేతులకు అతుక్కోకుండా పొడి పొడిగా ఉండాలనుకుని అది కరెక్ట్ కాదు. పాలిష్ చేసి దాని ఉండే ఫైబర్ అంతా తీసేసి తౌడు చేసి అది ఆవులకి వేస్తాడు. ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయి, మనకి పిక్కల నొప్పి బీటలు మళ్ళీ ట్యాబ్లెట్ చేసి మనం ట్యాబ్లెట్ వాడతాడు. ఇదంతా అప్సైడ్ అండి. అప్సైడ్ అసలు చాలా దూరం వచ్చారు సార్. అదే బాధ వేస్తుంది. ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళం ఎట్లా వెతుక్కోవాలనిపిస్తుంది. ఇంకా మనం అయినా కొంచెం మాట్లాడుతున్నాం. అసలు కొంతమంది అసలు ఇవన్నీ కాదు, జస్ట్ ఈట్ వాట్ ఎవర్ యువర్ బాడీ లైక్స్ అని చెప్తారు కొన్ని కొటేషన్స్. చాలా డేంజర్ అండి అది. సో సార్ మాంసాహారం గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను శాకాహారము 35 years నుంచి, నాకు హెల్త్ బాగానే ఉంది. నా హిమోగ్లోబిన్ 15.8, నేను రన్నింగ్ చేయగలుగుతా ఉంటా. నేను కొంచెం బుద్ధుడు చెప్పిన కొంచెం అర్థం చేసుకునేదాన్ని ట్రై చేస్తూ ఉంటా. నా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం వచ్చాం. సంఘంతో ఉంటారు, నువ్వు అడవిలో పోయి తపస్సు చేసుకునేది కాదు అని. ఈ ప్రాసెస్లో జీవహింస మనకేదో వ్యవసాయం చేసుకునేది మనుషులకు ఎవరికి ఏదో వచ్చేది. ఇంకేజంతో వ్యవసాయం చేయలేదు కదా, అది ఆకులు తినాలా, చెట్టు తినాలా, దీన్ని అది తినాలా, అది బతకాలా. మనం పండించుకొని తినే శక్తి ఉండేటప్పుడు మనం అది తినచ్చు కదా. అవును. అంటే చాలా సింపుల్ చెప్పాలంటే ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ దేంట్లో ఉన్నాయి, ఇన్ని రకాల తిండ్లు కూడా తయారు చేసుకుంటూ ఉన్నాయి కదా. 21 అమినో యాసిడ్స్ ఏ ఫుడ్లో ఉంది ఏమీ ఇంత స్టడీ చేసి ఇంత తింటా ఉండే మనకి హిమోగ్లోబిన్ లేదు, ఐరన్ లేదు, కాల్షియం లేదు, పైకి లేలేమో, కింద కూర్చుంటే పైకి లేపాలి ఎవరన్నా. మొత్తము ఆ పావురమేమో ఇన్ని సద్దలు తినేసి బెంగళూరు పోయేస్తుంది. మనం ఒంటెలు, పావురాలు, చేపలు, కప్పలు, పాములు, రొయ్యలు అన్ని తినేసి మనకు ఓపికలే, హిమోగ్లోబిన్లే, కాల్షియంలే, నా డ్రై స్కిన్, అరే నాయనా అన్నీ తిని. ఇప్పుడు మదర్ అర్త్ అంటే అన్నిటికీ మదర్ అది. అవునవును కదా. నువ్వు ఎంత మినిమలిస్టిక్గా నువ్వు తినాలి తినేసి పోరా నాయన అంటే మొత్తం అంతా లోడేసి మొత్తం అంతా బొగ్గు ఫైర్ చేసి అడవులన్నీ కొట్టేసి కాంక్రీటింగ్ చేసేసి ఆ ఎవడికి నదులు చెరువులు సముద్రాలు ప్లాస్టిక్ మయం చేసి నువ్వు కంపు చేస్తా ఉంటే తల్లి చూస్తే ఊరుకుంటుందా? అందుకనే ఈ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్టింక్షన్లో ఈ పావురము లేదు, ఆ చేప మాయమైపోయింది, జింకలన్నీ మాయమైపోయినాయి అంటా ఉంటే నువ్వు మాయమైపోయినా క్యూలో ఉండవు. యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్ అని నేచరు ఇంక 1000 ఏళ్లలో నువ్వు ఉండవురా అని నేను చెప్పింది కాదు, స్టీఫెన్ హాకింగ్స్ చెప్పినాడు, సైంటిస్ట్. 1000 ఏళ్లలో ఈ భూమి మనుషులు పనికిరాదు నాయన. అంటే మనుషులు పనికిరాదు, చాలా జంతువులు ఉంటాయి, బ్యాక్టీరియా, బల్లులు, గిల్లలు, రెళ్ళలు, ఎలకలు, జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులు ఇది పనికిరాదండి. దానికి ఇప్పుడు ఎలాన్ మస్క్ నువ్వు మార్స్కి పోతావా, మూన్కి పోతావా, వెతుక్కునే దానికి ఆయన ప్రోగ్రామ్ మొదలు పెట్టినాడు ఆల్రెడీ 1000 ఏళ్ళ తర్వాత అని. సో ఎంత అప్సైడ్ అండి. అంటే మనమేదో సూపర్ ఇంటెలిజెంట్ అని మనమేం మాట్లాడడంలే. మనం ఇవన్నీ చేసినా మినిమలిస్టిక్ లివింగ్లో ఉన్నా తక్కువ బట్టలు వేసుకొని, తక్కువ కరెంటు కొత్త స్విచ్ ఆఫ్ చేసి, అనవసరంగా గిష్యూలు ఇవి ప్లాస్టిక్లు వాడకుండా సింపుల్గా బతికితే ఇంకో 200 ఏళ్ళు బతకొచ్చునేమో. 200 ఏళ్ళు. అది తాత్పర్యం. కరెక్ట్. అవునవును, అర్థమైంది సార్. కానీ మాంసాహారం లేకుండా మీరు బాగున్నారు. మాంసాహారమే బెస్ట్, ప్రోటీన్ అంతా ఉంటే అసలు కార్బోహైడ్రేట్ తగ్గించేసి బతకండి అని ఒక వాదన ఉంది. అంటే అదే మీరు వైజ్గా ఉంటే మనము శాకాహారులందరూ ఇంత రైస్ తింటా ఉంటారు, అది డేంజరే. అవునవును. మీరు ఆ రెడ్ రైసో పాలిష్ బట్టన్ బియ్యమో అది తక్కువ వేసుకొని గుళ్ళో పెడతారు గుగ్గిళ్ళు, అలసందులో, పెసలో, మినుములో, బొబ్బర్లో ఏవో ఒకటి, అవి ఇన్ని అంత ఆకుకూర, 2 ఫ్రూట్స్, అంత ఒక నువ్వుల లడ్డు, ఒక సీజనల్ ఫ్రూట్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు ఎవరు చెప్పినారు? మాకు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రొఫైల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో వెజిటేరియన్స్ కూడా హెల్తీగా ఉండొచ్చు, లాంగ్ లైఫ్ కూడా పాసిబుల్ వెజిటేరియన్స్కి. ఇప్పుడుండే బ్రాయిలర్ కోళ్ళు 6 నెలలు పెరగాల్సిన కోడి 40 రోజులు 4 కిలోలు చేసి అవన్నీ తింటా అదంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనుకునే మైకంలో తినేదానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి. మరి 95% ఎంతమంది 92% అందరూ నాన్ వెజిటేరియన్స్ కదా. మరి వాళ్ళందరికీ బీటోళ్ళు బాగుందా? వాళ్ళందరూ ఆరోగ్యంగా అందరూ పరిగెత్తేస్తా ఉంటారా? వాళ్ళకి ఇంకో రకం నొప్పి ఉంది, చాలా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్సే కదా, లెక్కేసుకోండి మీరు పోయి. క్యాన్సర్ పేషెంట్లు ఎత్తుకోండి, నార్మల్ బీపీ, షుగర్, ఎందుకంటే మెజారిటీ నాన్ వెజిటేరియన్స్ అని చెప్తా ఉంటా. దీనికేం డేటా అవసరం లే. కరెక్ట్. అవును. ఇప్పుడు మీరు పెళ్లికి పోతే కూడా నాన్ వెజిటేరియన్స్ అంటే మమ్మల్ని మూల పులులు వస్తే జింకలు దోసినట్టు మూల పడి ఉంటాం మేము, ఒక 5 మంది. మీరు అందరూ ఇళ్ళే పులులు సింహాలే పోయి లాక్కొని తినేస్తూ ఉంటారు. అంత భయంకరంగా ఉంటుంది అక్కడ ఆ ప్రెషర్. సో జబ్బులు వస్తూ ఉండేదానికి నేను నాన్ వెజ్ ఒక్కటే కారణం అని చెప్పడంలే. ఇక్కడ ఉండే పొల్యూషన్ కారణమే 1 గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం.
సో మీరు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్లో ఉండి 1000 సార్లు 8000 సార్లు చెత్త పిలుచుకొని ఇన్ని వేల బస్సులు ఇసిపెట్టేసినవి ఇంటికి పోయి మళ్ళా దోమలకి స్ప్రేలు కొట్టుకొని అవన్నీ పిలిస్తే ఎట్ట రోగం వస్తుంది చెప్పండి, ఎట్ట బాగా ఆరోగ్యంగా ఉంటారు? ఫస్ట్ గాలి ఉండాల. అందుకే మీరు ఎక్కడో పోయి గుళ్ళకో గోపురాలకో కొండ మీద దేవునికి మొక్కు తీర్చుకొని వచ్చిన వారం రోజులు ఉండి బాగైంది బా నాకు అంటే ఏమంటే అక్కడ మీరు అబ్యూజ్ చేయాల బాడీని. మంచి గాలి ఉంది, చెదరం తినలా, పీస్ ఆఫ్ మైండ్ ఉంది, ప్రెషర్ లేదు, కూర్చున్నావు, బాడీ క్యూర్ చేసుకునింది. ఆ శాంతి, ఆ మనశ్శాంతి, ఆ టైం ఇచ్చినావు బాడీ. మీరు ఇంట్లో కూడా అంతే. మీరు సింపుల్గా రెస్ట్, మీరు లివర్ ప్రాబ్లం వచ్చినా, జాండీస్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏమొచ్చినా 2-3 రోజులు వెయిట్ చేయండి. ఫీవర్ 103 పై పోకుండా ఉంటే ఏం పర్వాలే, వెయిట్ చేసి వదిలేస్తే బాడీ క్యూర్ అయిపోతుంది. మీరు దానికి ఏదో కషాయం తాగినా తాకపోయినా అవుతుంది, ఏదో మిరియాల కషాయం, సొంటి కషాయం ఏదో తాగి కొంచెం వేడి తాగి ఎంజాయ్ చేయండి అంతవరకే. కానీ బాడీ వితౌట్ ఎనీ డౌట్ ఇట్ కెన్ క్యూర్, బికాస్ ఇట్ హెస్ బీన్ క్యూరింగ్. వితౌట్ కషాయాలు, వితౌట్ ఆయుర్వేదం, వితౌట్ అలోపతి కూడా ఇట్ హెస్ క్యూర్డ్. అవును. మనం డేంజర్ ఏదనుకుంటామంటే అదేనా డెంగ్యూ ఫీవర్ అయ్యి ప్లేట్లెట్స్ పడిపోయి ఏమన్నా చచ్చిపోతే డేంజర్ అయితే, మలేరియా ఎక్కువ 10 రోజుల నుండి సెలబ్రల్ మలేరియా అయితే, టైఫాయిడ్, లివర్ అంతా ప్రాబ్లం అయిపోతే అవి చూసుకోవాలి. అది 2 రోజులు 3 రోజులు కాదు, చాలా రోజుల తర్వాతనే అవుతుంది. కానీ మామూలు ఫీవర్స్కి వాటికి మందులు అవసరం లేదని చెప్తున్నారు. అసలు బయట దేశాల్లో మీకు ఫీవర్ వచ్చి ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. ఫ్రమ్ ఎస్టర్డే అంటే ఇంకా 2 రోజుల తర్వాతనే ఇస్తారు. 3 days తర్వాత అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు. ఇప్పుడు మందు వేసి గంటకు తగ్గకపోతే డాక్టర్ మార్చేస్తూ ఉంటారు, ఏ తగలేదు. కరెక్టే. పళ్ళు లేకపోతే వాడు సెలైన్ బాటిల్ వాడికి కొనుక్కొని, సార్ సెలైన్ పెట్టండి నాకు టైర్డ్గా ఉంది పెట్టండి, వీడపోతాడు ఆర్ఎంపీల దగ్గరికి. ఎంత అన్యాయం అసలు రెస్ట్ అనేది ఎంత అవసరం? బాడీ రెస్ట్ అడుగుతా ఉందంటే గీయాలి కదా, చాలా ఇవ్వాలి సార్. అది మనం గ్రహించము. ఇదేదో సంపాదించే వయసు, కష్టపడే వయసు అని చెప్పి ఇంట్లో సిటీలో అయితే పిచ్చుకుక్కలా పరిగెడుతున్నారు అందరూ. పెయిన్ కిల్లర్ వేసుకుంటా ఉండడం అంటే ఏమర్థం అండి? ఇప్పుడు కాలు బెణికింది, ఏదో నొప్పి వచ్చింది, ఏదో జరిగింది అంటే నొప్పి అవుతా ఉందిరా, నాకు ప్లీజ్ వెయిట్ చేయరా, నాకు రెస్ట్ చేయరా అని కదా. దాన్ని కట్ చేయదని పెయిన్ కిల్లర్ వేసుకొని మళ్ళీ నడిచా అది సస్తా ఉండరా నేను అంటే నోరు మూసుకో నువ్వు అని చెప్పినట్టు కదా. ఏమ్రా కామన్ సెన్స్ పోయింది, ఏమ్రా సైన్స్లో 98 మార్కులు వచ్చినాయి మీకు, ఎందుకురా? నెల రోజులు కూడా ఉండాలి. లెగమెంట్ టేర్ అయితే 3 నెలలు రెస్ట్ తీసుకోవాలా. లెగమెంట్ టేర్ అయితే ఆపరేషన్ చేసుకో, లేకపోతే కూడా నీకు యమక తొందరగా అంటుకుంటుంది. మీరు ఫస్ట్ అన్న పాయింట్ కరెక్ట్ 100%. మన శరీరంతో మనం లేము. మన ఆలోచన, మన చాలా అన్యాయమైన ఆలోచన, దాంతో అన్రీజనబుల్ ఆలోచనతో మనం ఉన్నాం. ఆ ఆలోచన ఎక్కడ ఉండమంటే శరీరాన్ని కూడా కాదని చెప్పి దీన్ని అబ్యూస్ చేసుకుని మరి అక్కడ ఉంటున్నాం. అంతే కదా సార్? 100%. ఇది ఏ లెవెల్కి పోయిందంటే అసలు ఎవరు చెప్పినా అసలు మీ ఇంట్లో మీ అవ్వ తాత డాక్టర్లు చెప్పిన ఆయన, సార్ అట్లే పెట్టేయండి ప్యాకెట్ ఎత్తుకొని పోతాను నేను, మీటింగ్ ఉంది అంటాడు వాడు. చాలా మంది శరీరానికి అమాతం రావని కూడా అంటారు. అబ్బా, అందుకని నేచర్ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయితేనే పళ్ళు రాలగొడుతుంది, చిన్నగా రాలిపోతాయి, అన్నీ రాలిపోతానే. రే నేను డైజెస్ట్ చేసుకోలేను, నువ్వు పని చేసి తగ్గిపోయింది కదా, మడక దొనలా పని చేయాలా, ఏమి చేయాలా, చిన్నగా ముసలాడు అయిపోయినావు కాబట్టి నీకు పళ్ళు లేదు, నువ్వు మాంసం తిన తర్వాత జావ తాగు, ఏదో ఫ్రూట్స్ తిను అంటే మళ్ళీ నువ్వు ప్లాంట్లు ఇంప్లాంట్ చేసుకొని పళ్ళు కొట్టుకొని మళ్ళీ ఎమకలు ఉరికితే ఏమర్థం రా ఆయన? అంతే. నేను డైజెస్ట్ చేయలేనంటే మళ్ళీ డైజెషన్ కాలేదు, మళ్ళీ టానికి తిరిగిపోతాడు, మళ్ళీ ఏం చేసి తింటాడు. సార్ ఇప్పుడు నాకు వచ్చే ఒక చిక్కు ప్రశ్న. పూర్వం అంతా సహజ సిద్ధంగా బతికారు, బావిలో నీళ్లు తోడేవారు, పనులు చేసేవారు, పొలం పనులు. అప్పుడు లాంగివిటీ తక్కువ, ఇప్పుడు లాంగివిటీ బాగా పెరిగింది, కానీ ఆరోగ్యంగా ఉండడం లేదు. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం? అంటే పూర్వం మరి అన్ని పనులు చేసి కరెక్ట్గా తిన్నున్నారు కదా, అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత అడిటివ్స్, కెమికల్స్ అవి లేవు కదా. అంటే అదే దాని నాకు కూడా కొంచెం కాంట్రవర్సీ ఉంది, ఇంకొంచెం స్టడీ చేయాలా. నేను అనుకునేది ఏమంటే ఇన్ఫాంట్ డెత్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు అదొకటి చూసేవాళ్ళు. రెండోది ఇప్పుడు బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఏం తినాలా ఏం తినకూడదు, మందులు వేసుకోవాలి, ఎట్లో వీగాను ఎట్లా ఊతాను బతికేస్తూ ఉంటారు. అప్పుడు ఆ చిన్న జబ్బు వచ్చినా దానికి ఎందుకొని కనుక్కునేంత నోహవ్ లేదు. సో సడన్గా బీపీ వస్తే చచ్చిపోయేవాళ్ళు, షుగర్ చచ్చిపోయేవాళ్ళు. క్యాన్సర్లో అవి తక్కువ. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా షుగర్లు బీపీలు తక్కువ. వాళ్ళు ప్రాపర్గా ఈ ఇన్ఫెంటెన్స్ ఎక్కువ. 10 మందిని కంటే 2-3 చచ్చిపోయాడు ప్రతి ఇంట్లో. అవును కదా సార్, అవును. సో ఈ లెక్కలన్నీ వేసి ప్రాబబ్లీ 36, 38, 50 పెరిగింది అనేది ఒకటి. మందులతో లాంజివిటీ పెరిగిందే డెఫినెట్లీ కరెక్టే, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎంత ఫిట్గా ఉన్నామో రియల్గా అందరికీ అవసరమా మందులు అనేది? ఇప్పుడు 100కి 20 మందికి 30 మందికి మందులు అవసరం అనుకోండి, 80 మందికి ఇస్తే అది పాయింట్ అక్కడ.
అర్థమైంది. అంటే ఇప్పుడుండే టెక్నాలజీకి నోహౌకి మనం ఎక్కువ మందికి మందులు లేకుండా బతకగలిగే సామర్థ్యం మనకుంది, కానీ బతకలేకపోతున్నాం ఎందుకంటే ఇతర అసహజ పద్ధతులకి అలవాటు పడతాం. అది రెండోది, అప్పుడు ఇంతగా ఫుడ్ యాక్సెస్ కూడా లేదు. కరువు వచ్చేది, కరువులో లక్షల మంది ఎగిరిపోయేవాళ్ళు. ఫుడ్ లేకుండా లక్షల మంది చచ్చిపోయినారు కదా, గెయిన్ సెంటర్లో కూడా పెట్టారు కదా. సో దీనికి ప్రోటీన్ ఇది అది ఇది అన్నీ కలిపి తినాలని కూడా తెలియదు. ఏదొస్తే అది తినేవాళ్ళు. అందులో ఒక ఏజ్ అయిపోతే 30-40 ఏళ్ళు అయిపోయి కొంచెం శక్తి తగ్గింది అనుకో, వాళ్ళు ఫుడ్ కూడా యాక్సెస్ కూడా ఉండేది కాదు. ఏదో మిగిలిపోయినవో ఏదో అటు తినేవాళ్ళు. సో బాగా గట్టిగా పనిచేసే వాళ్ళకి అంతా పెట్టేవాళ్ళు, నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ అయినా. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి. మీరు కూడా ఇంకొంచెం స్టడీ చేయండి. ఈ క్వశ్చన్ నాకు కూడా బర్నింగే ఇంకా కూడా. ఎందుకంటే ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతకచ్చు అంటున్నారు కదా సార్, సాధ్యమా సార్ 100 ఏళ్ళు బ్రతకడం మీ దృష్టిలో? ఇప్పుడు 125 ఏళ్ల యోగా గురువు గారికి అవార్డు ఇచ్చారు కదా, పద్మ అవార్డు. అంటే పాసిబిలిటీ అంటే యంగ్ ఏజ్ నుంచినే మదర్స్ దగ్గర నుంచి వాళ్ళు హెల్తీగా ఉండి, వాళ్ళు ఫిట్గా ఉండి, వాళ్ళు ట్యాబ్లెట్లు కెమికల్స్ వేసుకోకుండా, ఆ కెమికల్స్ ఫీటస్కి వాళ్ళకి ఫ్లో కాకుండా బేబీని హెల్తీగా పుట్టించి వాళ్ళను పెంచితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మదరే 6-7 హిమోగ్లోబిన్ ఉండి ఆమె లోపల యూరియా డిఏపిఏసి ఎట్లయితే పంటలు పెంచుతామో, ఈమె పెళ్లి చేసుకోకూడదు 6-7 ఉంటే. యాక్చువల్గా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలండి? నువ్వు హెల్తీగా ఉంటప్పుడు చేసుకోవాలా. నీ కులము, మతము, జాతకము, డబ్బులు చూసి కాకుండా మీరు మన దగ్గర ఫిట్గా ఉంటే పెళ్లి చేసుకుందాం అబ్బా అనుకొని, నువ్వు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకో, పొట్ట తగ్గించుకో, ఫిట్నెస్ ఉండి, నడువు, నీ డిగ్రీ ఉందా అని బేసిక్ థింగ్స్ చూసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలా. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, టైర్డ్ అయిపోరు, ఒకరు హెల్ప్ చేసుకోవచ్చు, సహాయం చేసుకోవచ్చు, ఇంకా సొసైటీకి పనికి వస్తారు. అప్పుడు మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే హెల్తీ బేబీస్ పుడతారు. అవును. ఇప్పుడు 6-7 హిమోగ్లోబిన్ ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని పోస్ట్పోన్ చేయకుండా పిల్లలకు ట్రై చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అమ్మ నీకు హిమోగ్లోబిన్ 6 ఉంది, సో పిల్లలు హెల్తీగా ఉంటారు కాబట్టి నువ్వు ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రలు, ఈ మాత్రలు అన్నీ వేసుకొని యూరియా డిఏపిఎస్ పెంచితే పంట ఎట్లా వస్తుందో అది గాలికి ఎట్లా పడిపోతుందో అట్లా పిల్లల్ని 4 కిలోలు పెంచుతారు లోపల. ఆ బేబీ యూరియా బేబీ. అవును. సో నార్మల్ డెలివరీ అయ్యే శక్తి లేదు ఏమికి. సో సిజేరియన్ సెక్షన్ తీసి బయట చేస్తాడు. వాడు పుడతానే తుమ్మతా తగ్గుతూ ఉంటాడు. సార్ మా అబ్బాయికి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం. అమ్మ నువ్వే హెల్తీగా లేవమ్మా తల్లి, నీ బేబీ ఎట్లా హెల్తీగా ఉంటుంది? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బేబీస్ హెల్త్. పోనీ వాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఏంది కేకులు, పేస్ట్రీలు, చెదారం 2 ఏళ్ళకి పెట్టేస్తారు సార్. 2 ఏళ్ళు చక్కెర, అంతంత చక్కెర, స్వీట్లు అన్నీ పెట్టేసి వాడి ఒబీస్ చేసేసి ఆ పెంగ్విన్ లాగా నడుస్తూ పోతూ ఉంటారు అందరూ సిటీలో అంతా. వాడికి ఎట్లా వెళ్తుంటుంది? ఎంత డేంజర్. వాడికి జలుబు వచ్చింది, జగ్గు వచ్చింది అంటే ఇమ్యూనిటీ లేదు వాడికి ఎప్పుడు హాస్పిటల్ తిప్పుతీవి, యాంటీబయాటిక్స్ వేసి, పెయిన్ కిల్లర్ చేస్తేవి తెస్తేవి. వాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు రాకుండా ఎట్లుంటాయి? అంతే కదా. 20 ఏళ్ళకి 40 ఏళ్ళకి వాడి శ్రద్ధాంజలిని వాడు ఊళ్ళో బొమ్మ వేసింటారు, అయిపోయింది. ఇంత పాపులేషన్లో ఇట్లా అర్లీ డెత్స్ అనేవి కూడా చాలా రీజ్ అవుతా ఉంది కదా. కోవిడ్ వ్యాక్సిన్ అంటూ ఉంటారు, వాట్ ఎవర్ రీజన్, లైఫ్ స్టైల్ డిజీజెస్తో ఇవన్నీ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మనకు 80 ఏళ్ళు తగ్గిపోయినారు గమనించండి. ముందు 90 ఏళ్ళు 100 ఏళ్ళు చాలామంది ఉన్నారు ముసలోళ్ళు. ఇప్పుడు 60-70కి వెళ్ళిపోతా ఉంటారు చాలామంది. 70 దాటారంటే చాలా సూపర్ అని, 80 దాటితే అబ్బా అని చూస్తాడు. అందరూ పెరుగుతూ ఉంది. 37 నుంచి 68కో 70కో 58కో 68కో ఎంతో వచ్చింది. బట్ ఓవరాల్గా ఆ 70 లైన్ 80 లైన్ దాటడంలే. అది కరెక్టే కదా. ఎంత ఆరోగ్యంగా ఉందాం అనుకున్నా, బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. అంతే, అది చాలా మీరు అనేది కరెక్టే సార్. అప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ బతికిన వాళ్ళు గట్టిగా ఉండేది, గట్టి ఆరోగ్యం అని చెప్పేవాళ్ళు. రైట్.